హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. దేవునికి మహిమ కలుగును గాక. అందరూ చెప్తాండి ఆమేన్. ఈ సాయంకాలం వేళ మీ అందరితో కలిసి ఈ విధంగా ప్రభుని స్తుతించడానికి, గణపరచడానికి ప్రభు నాకు కూడా ఇచ్చిన మంచి అవకాశాన్ని బట్టి నేను ముందుగా నా ప్రభుకి లెక్కలేనని వందనాలు చెల్లిస్తున్నాను. నాకు ప్రేమతో ఈ ఆహ్వానం అందించి అవకాశం ఇచ్చిన దేవుని సేవకులు, దైవజనులు, హెవెన్లీ జాయ్ మినిస్ట్రీస్ అధినేతలు, ప్రాంతాలకి ప్రభు ఎన్నుకొని కోరుకొని పంపించుకున్నటువంటి యవ్వన కాలంలో అనేక మందికి మాదిరిగా ప్రభు నిలబెట్టాలని ఆశపడి కోరుకున్నటువంటి దైవజనులు, దేవుని సేవకులు, పాస్టర్ బన్నీ సుదర్శన్ గారికి, అలాగే ఒక సమర్పణ జీవితం కలిగినటువంటి సేవకురాలు పాస్టమ్ గారికి కూడా, ప్రియ సోదరి పాస్టమ్ గారికి, వారి బిడ్డలైన మీ అందరికీ పేరు పేరున అందరికి వందనాలండి. ఈ రాత్రి మీతో ఉండటం నిజంగా నాకు ఒక ఆశీర్వాదకరంగా, చాలా బ్లెస్సింగ్ అనిపిస్తుంది. ఎంత అరణ్యంలోకి, ఎంత అడవిలోకి ఏమండి, అసలు ఈ చుట్టుపక్కల 1 కిలోమీటర్ వరకు ఏమీ కనపడలేదు, దారి లేదు, అసలు ఎవరో లేరు రోడ్డు మీద. ఎంత లోపలికి ఎలా వస్తారు, ఎవరు వస్తారు అనుకుంటా వస్తున్నా. నేను పాస్టర్ గారితో మాట్లాడుతూ వస్తున్నా. ఎంతమంది ప్రజలను చూసిన తర్వాత నాకు అర్థమైంది, ఆ రోజు అరణ్యానికంట ప్రజలు బాప్తిస్మం ఇచ్చే యోహాను చూడడానికే వెళ్ళారట. కారణం ఏంటంటే అతడు మండుచు ప్రకాశించుచున్న ఒక దీపంలాగా మారిపోయాడని. నాకెందుకో ఆ మాట గుర్తొచ్చింది మనసులో. నేను చాలా సంతోషిస్తున్నాను ఈ రాత్రి మీ మధ్యలోనికి రావటాన్ని బట్టి. నేను చాలా సంతోషంగా, చాలా ఆనందంగా ఉన్నాను. నేను మరొకసారి దైవజనునికి నా నిండు వందనాలు చెల్లిస్తున్నాను. దేవునికి స్తోత్రం కలుగును గాక. అలాగే దేవుని సేవకులు, దైవజనులు, ఫస్ట్ శ్యామ్ జోసెఫ్ గారికి నా నిండు వందనాలు చెల్లిస్తున్నాను. అలాగే అయ్యగారు రాజు గారికి నా నిండు వందనాలు. సోదరులకు వందనాలు. కుడి వచ్చి మీ అందరికి కూడా పేరు పేరు అందరికి వందనాలు. చక్కటి సంగీతాన్ని అందిస్తున్నటువంటి బాబీ గారికి, వారి బృందానికి వందనాలు. తమ్మునికి వందనాలు. సౌండ్ సిస్టమ్ పెట్టారు. అనుకోకుండా శామ్యూల్ సుగునాగర్ గారు ఇక్కడ ఉండటం చాలా ఆశ్చర్యంగా ఉంది. నాకు చాలా సంతోషంగా ఉంది వారిని చూడడం చాలా రోజుల తర్వాత. వారిని బట్టి నేను ప్రభుని స్తుతిస్తున్నాను. దేవునికి స్తోత్రం కలుగును గాక. దైవజనులు, మనందరికీ ఆశీర్వాదకరంగా ఉన్నటువంటి దేవుని సేవ జ్యోతిరాజ్ అన్న గారి చర్చిలో వారే మీడియా హెడ్ అనమాట. ఈ రాత్రి వారితో కలిసి ప్రభుని స్తుతించడం చాలా సంతోషం. నేను ప్రభుని స్తుతిస్తాను. ఈ రాత్రి ఇక్కడికి రావటం వల్ల, నేను ఇక్కడికి రావటం వల్ల మీరు ఎంత దీవించబడతారో నాకు తెలియదు, కానీ నేను నిజం చెప్తున్నాను, ఈ పరిచయంలోకి రావటం వల్ల, దైవజనుడి సాక్ష్యం ఉండడం వల్ల మరలా దేవుడు నా విశ్వాసంలో మరలా నన్ను పురికొల్పటం ప్రారంభించాడు. నాకు ఈ పొగట్టలు ఏమీ రావండి. పొగట్టం కాదు, ఉన్న మాట యథార్థంగా వాస్తవంగా చెప్పేసి వెళ్తున్నాను. ఇక్కడికి దేవుడు నన్ను రీఛార్జ్ చేయడానికి తీసుకొచ్చాడు. నేనైతే అది నమ్ముతున్నాను. మీ అందరం చూసి చాలా సంతోషిస్తున్నాను. ఈ క్యాంపస్ కానీ, ఆ రూట్లు కానీ, మందిరం కానీ, వాతావరణం కానీ, విశ్వాసంతో ఇంత పెద్ద మందిరాన్ని కట్టడం కానీ, ఇవన్నీ ప్రభు గణపరుస్తాడండి. నిజంగా దేవుడు గొప్పవాడు, ఆయన చాలా మంచివాడు. ఆయన మంచితనాన్ని రాత్రి మరలా కల్లారా చూడడానికి ప్రభు చూపించిన కార్యాన్ని బట్టి నేను ప్రభుని దైవజనుని పరిచర్య ప్రారంభ దినాల్లో నేను ఎరుగుదును. అంటే నాకు ముఖ పరిచయం లేకపోయినా మరి చాలా అద్భుతమైన ఆరాధికులని, మంచి సేవకులని విన్నాను. కొన్నిసార్లు చర్చి పడిపోయిన సందర్భాలు ఇవన్నీ తెలుసుకున్నాను. కానీ ఈ రాత్రి ఆ సమర్పణ కలిగిన, ఇంకో మాట చెప్పాలంటే, ఒక మిషనరీ దంపతుల వాళ్ళు అన్నిటినీ ఏమండి గోదావరి జిల్లాల్లో పరిచయాలన్నీ వదిలిపెట్టి ఇంత దూరం అడవిలోకి రావటం అంటే చిన్న విషయం కాదు. దాన్ని బట్టి మరొకసారి ప్రభుని స్తుతిస్తూ ప్రభునికి వందనస్తున్నాయి. అందరూ ఒకసారి 2 చేతుల పైకి ఏసైకి గట్టిగా, బిగ్గరగా, మంచిగా హల్లెలూయా అని చెప్తారా? దేవునికి స్తోత్రం. ఒక కీర్తన పాడతాను, నాతో పాటు కలిసి పాడే ప్రయత్నం